గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమేడ బ్లాగ్స్ అండి. ఈరోజు నేను కుకింగ్ వీడియోస్ ఎలా తీయాలి అనే విషయం టాపిక్ మీద మీకు చెప్తున్నాను. కుకింగ్ వీడియోస్ ఫస్ట్ నుంచి మాట్లాడుతూ కూరగాయలు కట్ చేస్తూ మీరు చక్కగా మాట్లాడే వాళ్ళైతే వీడియో మొత్తం మాట్లాడే వాళ్ళైతే మాత్రం చక్కగా వీడియో మాట్లాడుతూ సరదాగా కబుర్లు చెప్తూ మొత్తం వీడియో అంతా కూరగాయలు కట్ చేయడం దగ్గర నుంచి వండటం దగ్గర నుంచి మొత్తం మళ్ళీ ఆ వండిన తర్వాత ఆ ఫుడ్ ప్లేట్లో పెట్టుకొని తింటే వరకు మొత్తం అంత వీడియో షూట్ చేయొచ్చు. అలా బాగుంటుంది. ఇంట్లో ఎవరు డిస్టర్బెన్స్ చేయకుండా, పక్కన సౌండ్స్ ఏం లేకుండా, పిల్లలు అందరూ స్కూల్లోకి వెళ్ళిపోయి ఇంట్లో హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో అంతా కామ్గా ఉన్నప్పుడు తీయడం వేరు. లేదు మీరు ఎక్కువ మాట్లాడలేము, అది కొంచెం మాట్లాడడం చేతగానే వాళ్ళు, కొంచెం సిగ్గుపడేవాళ్ళు, సిగ్గుగా వీడియోలో కనిపించాలంటే సిగ్గుగా కనిపించే వాళ్ళు ఏం చేస్తారంటే వీడియోలో కనిపించకుండా తీయచ్చు మనం వీడియో. ఓన్లీ స్టవ్ వరకే కనిపించేలాగా ట్రైప్యాడ్కి ఫోన్ ఫిట్ చేసేసేసి, ఫోన్ కానీ కెమెరా కానీ ఐప్యాడ్ కానీ ఫిట్ చేసేసి దాన్ని ఆ స్టవ్ వరకు కనిపించేలా చేసేసుకొని మీరు వీడియో తీయచ్చు. నేనైతే మాత్రం ఫస్ట్లో మాత్రం మొత్తం అంతా కట్ చేసి అన్నీ చూపించేదాన్ని అండి. తర్వాత నుంచి నేను కొంతమంది వీడియో లెంత్ని చూసి కూడా వీడియో చూస్తారు. ఇప్పుడు నేను కూడా అంతేనండి. ఏదైనా వీడియో ఓపెన్ చేశానంటే దాంట్లో అన్నిట్లోకి లెంత్ ఏది ఎక్కువగా ఉందో చూస్తాను. 10 నిమిషాలు అట్లా ఉన్నాయి చూడాలి. ఎంత తక్కువ టైంలో మనకి ఈ విషయం చెప్పారా ఆ లెంత్ చూసుకొని వీడియో చూస్తాను అనమాట. 4 మినిట్స్ వీడియో, 2 మినిట్స్ వీడియో వాటికి ప్రిఫరెన్స్ ఇస్తాను. అందుకని వాటిని చూసి నేను కూడా ఇంకా లెంత్ లేకుండా ఉండాలని వీడియోస్ నేనే అలా చేస్తున్నాను. మిగతా వాళ్ళు కూడా అలానే ఉంటారు కదా అన్న విషయంతో నేను 4 మినిట్స్ 5 మినిట్స్ లెంత్, మ్యాక్సిమం 6 మినిట్స్ అండి కుకింగ్ వీడియో అలా పెట్టుకున్నాను. ఆ లెంత్లో చేసేలాగా ఏం చేస్తున్నాను అంటే ముందే కూరగాయలన్నీ కట్ చేసేసి ఉడకబెట్టేసేసి ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకొని స్టవ్ దగ్గర చేసేది వీడియో తీసి పెట్టి, నాకు ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటుందండి. నేను పొద్దున్నే 6 వంట చేసేస్తాను. ఎందుకంటే క్యారేజ్ బాక్సులు ఇవ్వాలి పిల్లలకి. అందుకని పొద్దున్న 6 వంట చేస్తాను కాబట్టి 6 వంట చేస్తున్నప్పుడు చాలా హడావుడిగా ఉంటుంది. ఒక పక్కన మంచినీళ్ళు పట్టాలి, ఒక పక్కన వంట చేయాలి, ఒక పక్కన కట్ చేయాలి, మధ్య మధ్యలో పలకరిస్తూ ఉంటారు. ఒక్కోసారి పనమ్మాయి వస్తుంది, ఇంకా వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తూ ఉంటాయి. ఆ వాయిస్ అంతా వినిపిస్తుంది, డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి నేనేం చేస్తున్నాను అంటే వీడియో మొత్తం బిట్స్గా ఒక షూట్ చేసేసి మధ్యలో లెంత్ ఆపుకుంటా చేసే టైంలోనే వీడియో తీసి దాన్ని ఏం చేస్తున్నా అంటే నాకు ఇన్షాట్ యాప్ అలవాటండి. ఎవరికి ఇష్టమైన యాప్ వాళ్ళు దాంట్లో డౌన్లోడ్ చేసుకుని, కైన్ మాస్టర్ అయితే కైన్ మాస్టర్, క్యాన్వాస్ అయితే క్యాన్వాస్, ఫిల్మోరా అని ఇంకోటి ఉంది, అదొకటి. మీకు ఏదైతే, నాకైతే ఇన్షాట్ యాప్ చాలా ఈజీగా ఉంటుందండి. మనకి చదువుకున్న వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇన్షాట్ యాప్లో నేను మళ్ళీ ఆ కుకింగ్ వీడియో మొత్తం డౌన్లోడ్ చేస్తానండి. డౌన్లోడ్ చేసి దాంట్లో ఏం చేస్తాను అంటే అప్పుడు వచ్చిన సౌండ్స్ డిస్టర్బెన్స్ అంతా వాల్యూమ్ అనే బటన్ ఉంటుంది, దాంట్లో ఆ వాల్యూమ్లో మనం తగ్గించేసుకోవాలి. అప్పుడు ఆ వాయిస్ మొత్తం, దాంట్లో రికార్డ్ అయిన వాయిస్ మొత్తం పోతుంది. పోయిన తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ మనం వాయిస్ ఓవర్ ఉంటుంది, వాయిస్ ఓవర్ మనం ఓపెన్ చేసుకోవడం. ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం మ్యూజిక్ మాత్రం పెట్టకండి. మ్యూజిక్ పెడితే అది తర్వాత యూజర్ కంటెంట్ వస్తుంది. ఎప్పటికైనా సరే మనం వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోస్ బెటర్ అంటే తర్వాత ఫ్యూచర్లో మనకు మారచ్చు, ఆ సిస్టమ్ కూడా మారచ్చు, మ్యూజిక్ పెట్టచ్చు అని రావచ్చు. తర్వాత వీడియోస్లో మామూలుగా టెంపుల్ మ్యూజిక్ వాడచ్చు అని ఫ్యూచర్లో రావచ్చు బహుశా. కాకపోతే ఎప్పటికైనా సరే మనం వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ప్రాబ్లం రాదు. అందుకని మీరు చిన్న షార్ట్స్కైనా సరే వాయిస్ ఓవర్ ఇవ్వండి. కొంతమంది కుకింగ్ వీడియోని కూడా చక్కగా షార్ట్ రూపంలో ఓన్లీ 1 మినిట్లో చక్కగా నీట్గా ఎడిట్ చేసి పెడుతున్నారు, చాలా బాగుంటుంది. నేను అసలు కుకింగ్ వీడియోస్ ఫస్ట్ నేను చూడటం విలేజ్ కుకింగ్ ఛానల్ అని ఉందండి, తమిళియన్స్ వాళ్ళది. అసలు వాళ్ళు చేస్తారండి వంట, దాదాపు 10 kgs ఏమో ఉంటుంది. ఏదైనా సరే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పెద్ద పెద్ద బాండీల్లో వండుతారు. వండి అందరూ దాదాపు 6 ఉంటారు. ఒకళ్ళేమో తరుగుతారు ముక్కలు, ఒకళ్ళేమో చేస్తారు, ఒకళ్ళేమో మాట్లాడుతూ ఉంటారు, ఒకళ్ళేమో అక్కడే రోట్లో కారం బదులు పండుమిరపకాయలను నూరుతారు అన్నమాట. కారం చిన్నులపై అన్ని పేస్ట్ అవన్నీ రుబ్బుతారు, అంతా వంట చేస్తారని చివరిలో ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన ఊళ్ళో పల్లెటూరులో ఉన్న వాళ్ళందరినీ దాదాపు ఒక 50 మందిని పిలిచి
వాళ్ళందరినీ చక్కగా ఇస్తరాకులు వేసి కూర్చోబెట్టి అందరూ భోజనం చేయడం కూడా చూపిస్తారు. ఆ వీడియోస్ ఉంటాయండి, మిలియన్స్లో ఉంటాయి ఆ వ్యూస్. మీరు ఒకసారి ఆ ఛానల్ చెక్ చేయండి. ఎంత బాగా చేస్తారంటే, ఎంత బాగా మాట్లాడతారు, ఎంత బాగుంటుందో అసలు ఆ వీడియోస్. నేను ఈవిడ చూశానండి, పెరుగు పచ్చడి ఆంటీ అంటారు కదా, చెర్రీ శతాక్షి ఛానల్. ఆవిడ చూసేదాన్ని. ఆవిడ కూడా అంత మొత్తం కట్ చేసేటప్పుడు అంతా చక్కగా మాట్లాడుతూ ఉంటుంది. నాకు ఆవిడ చేసే కుకింగ్ కంటే కూడా ఆవిడ చేసే మాట్లాడటము చివరిలో నేను కోవిడ్ టైంలో చూశాను ఆవిడ వీడియోస్. నాకు చాలా నచ్చేది అసలు. ఏంటంటే ఆ వండిన అన్నం అంతా మళ్ళీ ప్లేట్లో పెట్టుకుని చక్క చివరిలో పిల్లలిద్దరికి ఎత్తి పెడుతూ తను తింటుంది అనమాట. ప్రతి ఫుడ్ ఆవిడ ఏం చేస్తుందని మేమైతే ఓన్లీ వెజ్ అనండి. కాకపోతే నేను ఊరికి చూస్తాను అంతే, అది ఏ వీడియో పెట్టారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు అని కుకింగ్ వీడియోస్ చూస్తాను. ఈ మధ్య ఆవిడ ఛానల్ మొత్తం మోడల్ మార్చేశారు. ఇప్పుడు మైసూర్ షిఫ్ట్ అయ్యారు. ఇదివరకు విజయవాడలో ఉండేవాళ్ళు ఆవిడ. ఇప్పుడు మైసూర్ షిఫ్ట్ అయ్యి అక్కడ ఒక చిన్న కుటీరం తీసుకొని దాంట్లో చక్కగా కట్టెలు పొయ్యి అన్ని ఇత్తడి సామాను వాడుతున్నారండి. ఇప్పుడు చాలామంది అలా చేస్తున్నారండి కుకింగ్ వీడియోస్లో. చక్కగా ఇత్తడి సామాను వాడుతున్నారు, ఇత్తడిలో దాంట్లో వంట చేస్తున్నారు. ఎంత బాగుంటున్నాయో అసలు వీడియోస్ చూడటానికి కూడా చాలా బాగున్నాయి. షార్ట్స్లో కూడా చాలామంది షార్ట్స్లో చిన్న చిన్న వీడియో పెడుతున్నారు. అదే ఇన్స్టాలో కూడా సేమ్ అదే వీడియోస్ ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నారు. ఇంత లెంత్ 10 minutes వీడియోని 1 సెకండ్లో వాళ్ళు ట్రిమ్ చేసేసేసి ఎంత చక్కగా బాగుంటుందో అసలు ఆ వీడియో చూడటానికి కూడా. మొత్తం కుకింగ్ మొత్తం 1 minute చూపిస్తున్నారు. చాలా బాగుంటుందండి, మీరు చూడండి ఒకసారి అలా. ఆ వీడియోస్ కూడా షార్ట్స్లో వంట మొత్తం చూపిస్తున్నారు. నాకు చాలా నచ్చుతున్నాయి అలాగా కుకింగ్ వీడియోస్. చాలా మోడల్స్ వచ్చేసినాయండి. మీరు కుకింగ్ వీడియో కావాలంటే ట్రైప్యాడ్కి ఫోను కానీ కెమెరా కానీ ఐప్యాడ్ కానీ ఫిట్ చేసేసి తర్వాత వాయిస్ ఓవర్ అండి, అదొక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే, మీరు ట్రైప్యాడ్ ఏంటంటే స్టవ్ మీద చిన్న ట్రైప్యాడ్ పెట్టేసుకొని దానికి ఫోన్ తగిలిచ్చేసి స్టవ్ మీద కనిపించేలాగా. ఈ మధ్య స్టవ్ దగ్గర ఫోన్స్ వాడద్దు అని చెప్పని అంటున్నారు, ప్రమాదం అని. మనం ఏం చేస్తామో కొంచెం దూరంగా కనిపించేలాగా స్టవ్ గట్లు పెద్దగా ఉంటే కనుక స్టవ్ పక్కన కొంచెం దూరంగా పెట్టేసి స్టవ్ వరకు కనిపించేలాగా చేయొచ్చు. మీరు కనిపించడం ఇష్టం లేకపోతే. ఒకవేళ మీరు కనిపించడం ఇష్టం అనుకోండి, చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సపరేట్గా ఇట్లా యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళు సపరేట్గా వాళ్ళొక గట్టు కట్టించుకుంటున్నారండి. కిచెన్కిను హాల్కి పార్టిషన్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో చక్కగా ఒక సపరేట్గా స్టవ్ గట్టి కట్టించుకొని దాని మీద కుకింగ్ వీడియోస్ వాళ్ళకి కనిపిస్తూ మాట్లాడుతూ చేస్తున్నారు. అలా డబ్బింగ్ జానకి వీళ్ళందరూ చేస్తున్నారండి. ఇప్పుడు యూట్యూబ్స్లో డబ్బింగ్ జానకి గారు కూడా కుకింగ్ వీడియోస్లోకి వచ్చారు. చాలామంది మన టీవీ స్టార్స్ అంతా కుకింగ్ వీడియోస్లో అలానే చేస్తున్నారు. చాలా బాగుంటాయి, నాకు చాలా నచ్చుతున్నాయి అసలు ఆ వీడియోస్ కూడా. నేను చూస్తూ ఉంటాను అనమాట, అందరికీ చూస్తాను, నేను చాలామంది చూస్తాను. టీవీ సెలబ్రిటీస్ అంటే అందుకే వాళ్ళ వీడియోస్ చాలా లక్షల్లో ఉంటాయండి వ్యూస్. వాళ్ళకే మనీ రెవెన్యూ బాగా వస్తుంది. మనకి రెవెన్యూ చాలా తక్కువ వస్తుందండి. మనకు వచ్చేది 1000 వ్యూస్ మ్యాక్సిమం. నాకైతే ఇప్పుడు నేను సంతోష్ వెజ్ ఫుడ్ అని ఒక ఛానల్ పెట్టానండి. ఈ ఛానల్ ఏమవుతుందో అన్న ఉద్దేశంతో ఈ ఛానల్ నాకు భయం వేసింది. ఇప్పుడు పెట్టిన ఈ గుండెమడ ఛానల్ మధ్యలో రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేసరికి ఇంకా ఇది అసలు సాల్వ్ అవుతుందో అవ్వదో అని చెప్పని ఇంకో సైడ్ నేను కుకింగ్ ఛానల్ వెజ్ ఫుడ్, సంతోష్ వెజ్ ఫుడ్ అని పెట్టాను. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్. మేము ఓన్లీ వెజిటేరియన్ అండి, ఎగ్ కూడా తినము. అందుకని ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్డే మాత్రమే చూపిస్తున్నాను. రోజు ఒక కొత్త వెరైటీ చేయం కదండి, అందుకని 2 రోజులకోసారి ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను దాంట్లో. కాకపోతే నేను కనిపించను, సైడ్ నుంచి ట్రైప్యాడ్కి ఫోన్ పెట్టేసేసి వీడియో మొత్తం షూట్ చేసేసి తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. వాయిస్ ఓవర్ ఇచ్చి 2 రోజులకోసారి వీడియో పెడుతున్నాను. ఇప్పుడు కొత్తగా ఏంటంటే నేను అది కూడా చూశాను. ఇప్పుడు స్టవ్ పైన ఉంటుంది కదండి గట్టు, వెనకాల గట్టు, ఆ గట్టుకి కెమెరా స్టిక్ వస్తుందండి. ఆ స్టిక్ ఏమో ఇట్లా పొడుగ్గా ఉంటుంది. దానికి ఏంటంటే మనం ఫోన్ తగిలిచ్చేసి స్టవ్ మీదకి వస్తుంది కరెక్ట్గా. అక్కడ ఆన్ చేసి పెట్టేసి మన స్టవ్ మాత్రమే కనిపిస్తుంది, ఇంకేం కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి నీట్గా కనిపిస్తుంది. బాండ్లో మనం వేసే దగ్గర నుంచి అన్నీ. చాలామంది అలానే చేస్తున్నారు వీడియోస్. స్టవ్ మీద పెట్టేసేసి ఆ స్టిక్కి కనిపించేలాగా ఉంటుందన్నమాట. మీరు అవన్నీ కావాలంటే మీరు మొబైల్ షాప్స్లో దొరుకుతాయి స్టిక్స్. అవన్నీ కూడా పెద్ద రేట్ ఏమి ఉండవండి, అన్నీ 500 లోపే ఉంటాయి. అన్నీ 300, 400, 500 అలా ఉంటాయి. ట్రైప్యాడ్స్ కూడా అలా ఉంటాయి. మీరు మంచి కొన్ని రోడ్డు మీద అమ్మే మాత్రం 80% కొనొద్దండి, అవి ఊరికినే ఇరిగిపోతాయి. మీరు సేమ్ అదే రేట్లో మీకు రోడ్డు మీద కూడా అదే రేటు ఉంటాయి, 400, 500 అని చెప్తారు. సెల్ ఫోన్ షాప్స్లో మీరు పెద్ద సెల్ ఫోన్ షాప్స్కి వెళ్ళండి, హోల్సేల్ షాప్స్కి.
విజయవాడలో అయితే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అన్నీ దొరుకుతాయండి, చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి, మంచి క్వాలిటీ దొరుకుతాయి. హైదరాబాద్లో అయినా సరే, ఇప్పుడే హైదరాబాద్లో కూడా అయినా సరే, ఏ షాపులో అయినా సరే మీరు మంచి హోల్సేల్ షాప్స్కి వెళ్ళండి, పెద్ద సెల్ ఫోన్ షాప్స్కి వెళ్ళండి. వాళ్ళ దగ్గర అసలు ఏ సెల్ ఫోన్ షాపులో కూడా ఇప్పుడు మన ట్రైపాడ్స్, మైక్స్ అన్నీ అమ్ముతున్నారు. మీరు చక్కగా అవి తెచ్చుకోండి. మైకులు కూడా మంచి మైకులే దొరుకుతున్నాయి. మామూలుగా థ్రెడ్ మైకులు అయినా కూడా తక్కువ క్వాలిటీ బాగానే ఉంది. నేను ఇప్పుడు థ్రెడ్ మైకే వాడుతున్నానండి, అది 400 పెట్టి కొనుక్కున్నాను. నా వాయిస్ నాకు బాగానే అనిపిస్తుంది, పక్కన నాయిస్ వినిపించదు. ఫోన్కి టచ్ చేసేసి మనము అది రెడ్ బటన్ ఆన్ చేసేసి మనం మాట్లాడుకుని అయిపోగానే గ్రీన్ బటన్ ఆఫ్ చేసేది అనమాట ఫోన్. ఇక రెవెన్యూ గురించి చెప్తానండి, రెవెన్యూ ఎలా వస్తుందని చెప్పని. రెవెన్యూ మనం పెట్టే వీడియోస్లో వచ్చే యాడ్స్ మానిటైజేషన్ అయిన తర్వాత మనకు వచ్చే యాడ్స్ని బట్టి రెవెన్యూ ఉంటుందండి. అది అన్లిస్టెడ్లో పెట్టి పోస్ట్ చేయమని చెప్పని అంటారు. నేను అన్లిస్టెడ్లో పెట్టి పోస్ట్ చేస్తున్నా కానీ, మామూలుగా డైరెక్ట్గా పోస్ట్ చేస్తున్నా కానీ నాకు అసలు ఎటువంటి తేడా ఏం కనిపించట్లేదండి. అటు అన్లిస్టెడ్లో పెట్టి ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తున్నాను, అన్లిస్టెడ్లో పెట్టి తర్వాత మీరు పోస్ట్ చేయండి, వీడియో వ్యూస్ బాగా వస్తాయి అని అంటున్నారు. కానీ నాకు దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఏం కనిపించండి. ఇంకా అన్లిస్టెడ్లో పెట్టి ఆన్ చేసేటప్పుడు నేను ఇది మర్చిపోతున్నాను, మానిటైజేషన్ సింబల్ డాలర్ సింబల్ ఆన్ చేయడం మర్చిపోతున్నాను. అది అందుకని నేను ఇంకా డైరెక్ట్గానే పోస్ట్ చేస్తాను. ఇట్లా మాట్లాడిన వీడియోస్ అయితే అసలు డైరెక్ట్గా మనం ఇంకా పోస్ట్ చేసాడేమోనండి, ఇంకా ఏ ఎడిటింగ్ కానీ ఏం అవసరం లేదు దీనికి. ఇట్లా మాట్లాడిన వీడియోస్ అయితే ఇంకా రెవెన్యూ అయితే అట్లా వస్తుందండి. మనకి చాలా తక్కువ రెవెన్యూ అండి. మనకి వాయిస్ ఫొటోస్ పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చి మనం కనిపించకుండా చేసే వీడియోస్కి చాలా తక్కువ రెవెన్యూ వస్తుంది. వ్లాగ్స్ ఉంటాయండి, చాలామంది ఇంట్లో వాళ్ళు చేసే పని చేస్తూ మాట్లాడుతూ శ్రావ్సి బ్యూటీ క్లినిక్ వీళ్ళు ఉంటాయి చూడండి, సుష్మా కిరణ్, వీళ్ళందరి ఛానల్స్ మాత్రం అలాంటి వాళ్ళకి రెవెన్యూ బాగుంటుందండి. కనీసం నెలకి ఈజీగా 50,000 దాకా వస్తుంది వాళ్ళకి, ఈజీగా 50-60,000 దాకా వస్తుంది. మనలాంటి ఛానల్స్కి చాలా తక్కువ అండి. చాలా నా ఛానల్కి అయితే అసలు మంత్లీ $12 పడుతుంది. ఎందుకంటే నేను ఓన్లీ ఫొటోస్ పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా. $12 అంటే చూడండి, మళ్ళీ నాకు $100 అవ్వాలంటే దాదాపు 7-8 నెలలు పడుతుంది అనమాట. ఇంకా ప్రస్తుతానికి నాకు $50 అయింది నాది, ఇంకా $50 అవ్వాలి. నేను పెట్టి 1.5 year అయినా మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, కాపీరైట్ స్ట్రైక్స్ పడ్డాయి 2. ఆ తర్వాత రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. దాంతో నేను ఛానల్లో అసలు పోస్టులు ఏం పెట్టలేదు, దాదాపు 6 నెలలు 7 నెలలు పెట్టకపోతే నాకు డౌన్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రన్ చేస్తున్నాను, ప్రతిరోజు ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు మనం ఏదో ఒక వీడియో పోస్ట్ చేయాలండి, కరెక్ట్గా అదే టైంకి పొద్దున 9 to 10 మధ్యలో మీరు పోస్ట్ చేయండి. ఆ టైంలో ఏంటంటే ఇంట్లో పిల్లలు వెళ్ళిపోతారు స్కూళ్ళకి, భర్త అందరూ ఎవరు దోన వాళ్ళు పనులకు వెళ్ళిపోతారు. అప్పుడు ఏంటంటే ఇంట్లో లేడీస్ అప్పుడే కరెక్ట్గా ఫోన్ తీసుకొని వాళ్ళు యూట్యూబ్లో ఏమో ఉన్నాయని పోస్టులు చూస్తారనమాట. కాబట్టి మీరు ఆ టైంలో పెట్టండి కంపల్సరీ. మీరు రోజు డైలీ అలవాటు చేయండి మీరు మీ సబ్స్క్రైబర్స్కి. అప్పుడు షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారండి. షార్ట్స్ కూడా మీరు చక్కగా ఎడిటింగ్ చేసి, కుకింగ్ వీడియోస్ వాళ్ళు కూడా ఎడిటింగ్ చేసి చక్కగా 1 minute షార్ట్. ఒకవేళ మీరు ఫుడ్ వండేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ వండేసిన ఫుడ్ని చక్కగా ప్లేట్లో పెట్టుకొని తినేటప్పుడు షార్ట్ తీయండి, ఎదురుగా షార్ట్ 1 minute లోపు అది తింటూ చాలా బాగుంది అని చెప్పని ఇలా మీరు ఎక్స్ప్రెషన్ వచ్చినా సరే, నోట్తో చెప్పినా సరే అలా పెట్టేసి అది షార్ట్ రూపంలో పెట్టండి. ఆ రోజు చేసిన కూరని పెడితే అది షార్ట్స్ లాగా వచ్చేస్తుంది. మీరు లెంత్ వీడియో ఇది అవుతుంది అనమాట. మీరు చేసిన కూర మొత్తం చక్కగా లెంత్ వీడియో లాగా వస్తుంది పొడుగ్గా. అదేమో షార్ట్ రూపంలో వస్తుంది. ఒకే రోజు షార్ట్ వచ్చినట్టు ఉంటుంది, ఇది వచ్చినట్టు. మీరు తిని టేస్ట్ చూసి బాగుందని ఎక్స్ప్రెషన్స్తో కానీ దాంతో కానీ చెప్పండి. నన్ను అడిగితే మాత్రం మీరు కుకింగ్ వీడియో మొత్తం తీసేసి వాయిస్ ఓవర్ ఇవ్వటం బెటర్ అండి. రెవెన్యూ మీకు బాగా మనీ ఎక్కువ రావాలంటే మీరు కనిపిస్తూ చేసే వీడియోస్కి రెవెన్యూ బాగా వస్తుందండి. వ్లాగ్స్ ఛానల్స్ బాగా సక్సెస్ అవుతున్నాయి. టెక్ ఛానల్స్ ఇప్పుడు చాలామంది వచ్చారండి, టెక్ ఛానల్స్ కూడా చాలా సక్సెస్ అవుతున్నాయి చాలామంది. కాకపోతే వాళ్ళకి రెవెన్యూ ఎంత ఉంటుందంటే అంత పెద్ద ఎక్కువ ఉండదని. కాకపోతే వాళ్ళు మనకి సాల్వ్ చేసి, మనకు చాలామందికి తెలియని మనం లాంటి వాళ్ళు ఉంటాం కదండి. మన వీడియోస్ యాడ్సెన్స్ ఎలా చేయాలో తెలియదు, మనకి ఈ రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందంటే ఎలా చేయాలో తెలియదు, మళ్ళీ మనీ అకౌంట్లో అవన్నీ మనకు తెలియదు కదండి. టెక్ ఛానల్స్ వాళ్ళని సంప్రదిస్తే మనకి వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారు. మీరు తక్కువ అమౌంట్లో రీజనబుల్గా ఉండాలి, మీకు భయం లేకుండా నమ్మకంగా ఉండాలి అంటే నేను మాత్రం మాధురి గారి దగ్గర చేయించుకున్నానండి. ఆవిడ దగ్గర చేయించుకోండి. ఆవిడ మన ఛానల్ కానీ మన పాస్వర్డ్ కానీ ఏం అడగరండి, కేవలం మన లింక్ చూసి మన వీడియోస్ చూసి చెప్తారు. మాధురి టెక్ వరల్డ్ అండి, ఆవిడని చూడండి. మీరు ఆవిడ కలవండి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఆవిడ
కానిపోతే మనీ తీసుకుంటారండి. మనకు సంబంధించిన ప్రాబ్లం బట్టి మనీ తీసుకుంటారు. మీకు ప్రాబ్లం ఈ కుకింగ్ వీడియోస్లో కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఈ మధ్య కొత్తగా రిలేటివ్ దాంట్లో ఒకటి వస్తుందండి చివరిలో. దాంట్లో ఈ మధ్య కొత్తగా మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చివరిలో వైటీ స్టూడియోలో వస్తుందండి. అదేంటంటే నాకు మొన్నటి నుంచే స్టార్ట్ అయిందండి. నేను అప్పటికి ఏంటంటే ఒంట్లో బాగోక నేను చూడలేదు మాధురి గారి వీడియోస్. చూడకపోయేసరికి నాకు అసలు ఐడియా రాలేదనమాట. తర్వాత చూశాను నేను ఆవిడ వీడియో. చూస్తే దాంట్లో ఒకటి వస్తుందండి, మనం డౌన్లోడ్ చేసేటప్పుడు దానికి మనం నో అని పెట్టాలంటండి. ఓన్లీ ఏమని గ్రాఫిక్స్ పెట్టిన వాళ్ళు మాత్రమే ఎస్ అని పెట్టాలంటండి. మిగతా వాళ్ళంతా నో అనే పెట్టాలంట. అదొకటి చూసుకోండి మీరు. చెప్తానండి. అది నాకు పెద్దగా తెలియదు కదండి దాని గురించి, మీకు అందుకని చెప్తున్నాను. అది ఏమని వస్తుందంటే ఆల్టర్డ్ కంటెంట్ అని వస్తుందండి చివరిలో. యాడ్ ప్లేలిస్ట్ కింద మన ఎడిట్ కింద ఆల్టర్డ్ కంటెంట్ అని వస్తుంది అనమాట. ఈ ఆల్టర్డ్ కంటెంట్ దగ్గర మనం ఏమని గ్రాఫిక్స్ వాడిన వాళ్ళు మాత్రమే నో అని పెట్టాలి, ఎస్ అని పెట్టాలి. మిగతా వాళ్ళంతా ఎవరైనా సరే నో అనే పెట్టండి. ఆల్టర్డ్ కంటెంట్ దగ్గర అందరు నో. నేను ఫస్ట్ తెలియక నాకు మొన్న వచ్చినాయి 2 షార్ట్స్ను ఒక లాంగ్ వీడియో పెట్టాను. నాకు దాని గురించి అర్థం కాక ఎస్ అని పెట్టాను టిక్. ఆ తర్వాత ఈ కింద డిస్క్రిప్షన్లో అది కనిపిస్తుంది. తర్వాత నేను మళ్ళీ మాధురి గారిని కాంటాక్ట్ అయితే లేదండి మీరు దానికి అలాంటి మీరు నో అనే పెట్టండి. ఏమైనా గ్రాఫిక్స్ అంటే మన ఫేస్ మార్చేసి వేరే ఫేస్ పెట్టి మళ్ళీ మన వాయిస్ చేంజ్ చేసేసి సిస్టమ్ ద్వారా వేరే వాయిస్ యాడ్ చేసేవాళ్ళు అప్పుడు దానికి ఎస్ అని పెట్టాలంట. లేదంటే మామూలుగా అయితే అందరూ ఎవరైనా సరే నో అనే పెట్టాలంటండి ఆల్టర్డ్ కంటెంట్ దగ్గర. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. అండ్ నాకు ఇంకోటి ఈరోజు కుకింగ్ వీడియో గురించి చెప్తున్నా కదా అండి, నాకు ఇంకో కుకింగ్ వీడియో ఛానల్ కూడా ఉంది. దాని పేరు సంతోష్ వెజ్ ఫుడ్ అండి. అది కూడా సపోర్ట్ చేయండి. మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్స్ గుండెమడ వ్లాగ్స్ అండ్ సంతోష్ వెజ్ ఫుడ్. థ్యాంక్ యూ ఆల్.